కీర్తనల గ్రంథం 119 114వ వచనం. నాకు మరుగుచోటు నా కేడము నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. అలాగే 91వ కీర్తనల గ్రంథం 91 2వ వచనం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, గత వారం మనం చాలా శ్రేష్టమైన వర్తమానం విన్నాం. 119వ కీర్తనలోనే తమ్ముడు చెప్పాడు, దేవుడు మనకు మరుగైన చోటు, దాగు చోటు. కాబట్టి భక్తునికి ఆశ్రయమైన స్థానం ఏదైనా ఉందంటే దేవుడే ఆశ్రయమైన స్థానం. కాబట్టి దేవుని ఆశ్రయించువారు, దేవుని ఆశ్రయించే వారికి దేవుడు ఏం చేస్తాడట? మేలులను సిద్ధపరుస్తాడని తమ్ముడు చెప్పాడు. చెప్పండి, ఏమేమి చెప్పాడు తమ్ముడు? ఒక 4-5 చెప్పారు. మీరు కొన్ని దాంట్లో 1-2 చెప్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎస్, ఆయన్ను ఆశ్రయించు వారికి ఆయన విమోచన ఇస్తాడు, కృపను ఇస్తాడు. ఆయన ఆశ్రయించు వానికి ఇంకేమి ఇస్తాడట? ఏ మేలు కొదువు లేదు. మరొకటి సంతోషము, దీర్ఘ సంతోషము. ఇవన్నీ దేవుని లేఖనాల్లో దైవజనుడు దేవుని గురించి చెప్పిన మాటలు మనం చదివాం. ఇక్కడ ఈరోజు మనకు దాగుచోటై ఉన్న ఆ దేవుడు, మనకు ఆశ్రయ స్థానమై ఉన్న ఆ దేవుని గురించి ఈ 91వ కీర్తనలో భక్తుడు మరికొన్ని విషయాలు చెప్తున్నాడు. ఈ 91వ కీర్తన మనం చూసినప్పుడు ఇద్దరు మనకి ఈ కీర్తనలో కనిపిస్తారు. ఇద్దరు. నంబర్ 1 ఎవరు అంటే 2వ వచనంలో ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే దేవుని ఆశ్రయముగా చేసుకున్న వ్యక్తి, దేవుని ఆశ్రయించే వ్యక్తి. ఇంతకుముందు గత వారం మనం ఏం నేర్చుకున్నాం? దేవుని ఆశ్రయించు వారికి పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు, సంతోషముని ఇస్తాడు, కృపను ఇస్తాడు, దీర్ఘశాంతముని ఇస్తాడు, విమోచనను ఇస్తాడు. అంటే దేవుడు చేసే మేలు అన్నిటి గురించి ఏ మేలు అలాంటి వారికి కొదువై ఉండదు అని ఇవన్నీ మనం చూసాం. అయితే ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తి ఎలాగున్నాడో చూస్తాం. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరిచే మన జీవితాల్లో గత వారం ఏం చేశాం? దేవుడు మనకి ఇన్ని రకాలైన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాము కాబట్టి, ఇన్ని రకాలైన మేలు ఇస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి మనము ఆరాధన చేశాం. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తి ఎలాగున్నాడు, ఎలాంటి సందర్భములో ఆయన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు, అతన్ని చూసినప్పుడు దేవుడు ఎంత సంతోషపడ్డాడు, దేవునికి ఎంత మహిమ కలిగిందో ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో ఆ వ్యక్తి నీవు నేనే అయిపోవాలి. 2వ వచనంలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, నీవు నేనే అయిపోవాలి. 2వ వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. 3వ వచనం నుండి 13వ వచనం వరకు, 3వ వచనం నుండి 16వ వచనం వరకు ఇక్కడ మనకు దేవుడు కనిపిస్తాడు. దేవుడు కనిపిస్తూ 3వ వచనం నుండి 13వ వచనం వరకు 2వ వచనంలో ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితుల మధ్య దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడో రాశాడు. ఆ వ్యక్తి గురించి దేవుడు చెప్తున్నాడు. నన్ను చూడండి, 9వ వచనంలో చూడండి, ఒకసారి చదవండి. నీవు మహోన్నతుడైన దేవుని నీకు, ఈ మాట ఎవరన్నారు? దేవుడు చెప్తున్నాడు. 2వ మాట భక్తుడు చెప్తున్నాడు, ప్రభువా ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను దేవుడని ఒక తీర్మానం, ఒక దృఢమైన నిశ్చయము కలిగి ఉన్న ఒక విశ్వాసిని చూస్తున్నాం. దేవుడు దాన్ని క్యాచ్ చేశాడు. నా కుమారుడా, నువ్వు మందిరంలో కూర్చున్నప్పుడు, నీ గృహంలో కూర్చున్నప్పుడు నువ్వు తీసుకున్న తీర్మానం ఏంటి తెలుసా? యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా నువ్వు చేసుకున్న దేవుని బిడ్డవి. అంటే దేవుడు ఈ విశ్వాసిని ఎంత జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అందుకే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని గురించి ఒక తీర్మానం, దేవుణ్ణి నువ్వు ఏం తెలుసుకున్నావో ఆ మాట చెప్పాలని దేవుడు ఆశపడతాడు. దాన్నే దేవుడు కోట్ చేస్తాడు. 2వ వచనంలో ఏదైతే విశ్వాసి అనుకున్నాడో 9వ వచనంలో దాన్నే దేవుడు స్థిరపరిచాడు.
దానియేలు ప్రార్థన చేశాను అని వ్రాయబడింది. దేవుడు అంటాడు, దానియేలు నీ ప్రార్థన నాకు వినబడినది అంటాడు. వండర్ఫుల్ అండి. చూసారా ఆ లింకప్? చూసారా? ప్రార్థన చేశాడు విశ్వాసి దైవజనుడు, దేవుడు అన్నాడు నువ్వు ప్రార్థన చేశావు అన్నాడు. జకర్యా ప్రార్థన చేశాడు, దేవుని దూత అయిన గాబ్రియేలు వచ్చి ఏమంటాడు, నీ ప్రార్థన వినబడినది అంటాడు. అందుకే దేవుని సన్నిధిలో ఖాళీగా ఏదో నామకార్థంగా ఏదో అనాలోచితంగా ఉండి మనం వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఇది మనకు గొప్ప ఆశీర్వాదకరమైన స్థలము, దేవుని నివాస స్థలము. అయితే దేవుడు అంటున్న మాటలు విన్నప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించింది తెలుసా? నీవే నాకు ఆశ్రయం అంటున్న విశ్వాసి గురించి దేవుడు చెప్తున్న మాటలు ఇప్పుడు గమనించండి. ఎలాంటి పరిస్థితుల మధ్య దేవుని ఆశ్రయముగా ఈ దైవజనుడు అనుకున్నాడు తెలుసా? ఒకసారి చూస్తారా? దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించే ఈ దైవజనుడు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాడంటే, నంబర్ 1 3వ వచనంలో ఉంది, వేటకాని ఉరి. తన జీవితంలో వేటకాని ఉరి ఉంది. నంబర్ 1. నంబర్ 2, నాశనకరమైన తెగులు. మీరు ఈ మాటలు మీరు గమనించాలా. దేవుణ్ణి ఆరాధించే మన జీవితాల్లో దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయముగా చేసుకున్న దైవజనుడు భూమి మీద తన చుట్టూ వేటకాని ఒక ఊరి. ఎలా ఉంటుంది తెలుసా? ఆయన స్కెచ్ చేశాడంటే, వేటగాడు ఒక పక్షిని స్కెచ్ చేశాడంటే ఉరిలో ఏదో ఒక రోజు చిక్కిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య ప్రభువా నీవే నాకు ఆశ్రయం. రెండవది ఏంటట? మామూలు తెగులు కాదు. తెగులు అంటే ఏంటి చెప్పండి మీకు అర్థమైన భాషలో? రోగానికి తెగులుకి నాశనకరమైన తెగులు రాకుండా, ఆ టైంలోనే రాసిన పాట ఇది. రక్షించుచున్నావు. బా, ఎంత మంచి పాట దేవుడు ఇచ్చేశాడు కదా. తెగులు అంటే ఏంటి తెలుసా? రోగం అంటే మందులు ఉంటాయి, తెగులు అంటే మందులు ఉండవు. అదే తేడా తెగులుకి రోగానికి ఉన్న. అయితే ఈ తెగులు ఎలాడదట? కరోనాకి అంతమంది ఇదైపోవడానికి కారణం ఏంటి? మందు లేదు. అందులో నాశనకరమైన తెగులు. యు థింక్ ఒక విశ్వాసి ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నాడో? నీతిగల మానవునికి దేవుని నమ్మని బిడ్డలు ఎలా ఉన్నారు తెలుసా? నాశనం చేసే తెగులు లాంటి వాళ్ళుగా. అలాంటి వాడికి ఏం మందు లేదండి, అలాంటి వాళ్ళకి ఏ చట్టం లేదండి. ప్రవీణ్ పగడాల గారికి నశింపచేసే తెగులుకి ఏ మందు ఉంది? ఏ చట్టం ఉంది? ఏ న్యాయం ఉంది? ఏ రాజనీతి ఉంది? గమనించాలా. దేవుణ్ణి ఆశ్రయించే దైవజనుడు ఎలాంటి పరిస్థితుల మధ్య దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడో ఇక్కడ మనం దేవుడే స్వయాన్ని చెప్తున్నాడు. నంబర్ 3 5వ వచనంలో ఉంటుంది, రాత్రి వస్తే దైవజనుడు భయపడిపోతున్నాడు. దేవుని బిడ్డ రాత్రి వస్తే, కరోనా టైంలో చూడండి, డే టైం అంతా కష్టమో నష్టమో ఖయ్యమని ఎట్టో గట్ట, రాత్రి వస్తే భయం భయం భయం. ఈ వచనాలు చదువుతుంటే ప్రభువా మా ప్రతి ఫీలింగ్స్ నువ్వు చూస్తున్నావు కదా. రాత్రి వేళ కలుగు భయము నుండి పగటి వేళ కలుగు నాశనకరమైన తెగులు రాకుండా రక్షించుచున్నావు. మన ప్రభువు ఎంత మంచివాడు. భయము కలిగించే పరిస్థితులు. పోనీ పగటి వేళ ఏమే గుర్తుందట? బాణములు. ఎలా ఉంటుంది చెప్పండి? కొన్ని మొదటే ఇన్ని పరిస్థితులు, ఈ లోపల ఒక బాణం వచ్చింది. ఒక్క మాటతో ఆ విశ్వాసి అంతవరకు దేవుని కోసం స్తోత్రం 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 అన్నాడు. ఇంకా అంతే, ఆ ఒక్క మాటతో ఇంకా దేవుడు వద్దు, ఆ స్తోత్రం వద్దు అని చాప చుట్టేసిన చాలామంది విశ్వాసులు ఉన్నారు. అరే ఆ దేవుని బిడ్డ అంత దేవుని కొరకు ఏమైందంటే, వద్దులే అన్న, ఇంకా మందిరం వద్దు, ఆ సేవ వద్దు, ఆ అన్న మాటలు
ఆ అక్క అన్న మాటలు, ఆ తమ్ముడు అన్న మాటలు, ఆ పెద్ద ఆయన అన్న మాటలు బాణము లాంటి ఎలాంటివి ఉన్నాయట. పగటి వేళ బాణములు ఎగురుతున్నాయి. దైవజనునికి తెలియదండి, దేవునికి అవన్నీ తెలుసు. దేవుడు ఏం చేశాడు తెలుసా? వాటన్నిటిని మరుగు చేశాడు. కొన్ని భయములు మనం తట్టుకోలేం, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మనం తట్టుకోలేం. ఎందుకు తెలుసా? అది చూస్తే మనం బ్రతకలేం. ఒక్కసారి చూపిస్తానా దేవుడు ఎలా కవర్ చేస్తున్నాడో. అక్కడ అంటాడు, చీకటిలో సంచరించు, అంత మాత్రమే కాదు, చీకటిలో సంచరించు తెగులు, మధ్యాహ్నమందు పాడు చేసే రోగం, మామూలు రోగం కూడా కాదు, పాడు చేసే రోగం. ఇవన్నీ భక్తునికి కనబడకుండా దేవుడు కప్పేసి, ఇలాంటి పరిస్థితుల మధ్య నా బిడ్డ నన్ను ఆశ్రయిస్తున్నాడు, నా బిడ్డ నన్ను స్తుతిస్తున్నాడు, నా బిడ్డ నన్ను మహిమపరుస్తున్నాడు. దేవుడు చెప్తున్న సాక్ష్యం చూడండి. ఎంతోమంది జీవితాల్లో దేవుడు దాన్ని కనబడకుండా చేస్తున్నాడు. ఒకసారి చూస్తారా? 14-15 వచనాలు కనబడింది ఏంటంట, సిరియనుల దండు మొత్తం ఇంకా ఆ గుర్రములు రథములు అన్నీ చూసేసరికి చూడండి, అతను అన్న మాట చూడండి, అయిపోయిందిరా, మన పని అయిపోయిందిరా అనుకున్నాడు. చూస్తే ఒక దైవజనుడు చుట్టూ శత్రు సమూహం చుట్టూ ఉంది. ఇప్పటి వరకు దేవుడు మరుగు చేశాడు. దేవుని బిడ్డలారా, మన చుట్టూ కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అయితే దేవుని యొక్క భద్రత దేవుడు దైవజను ద్వారా అంటాడు. ఎలీసా ఏమంటాడు తెలుసా? ప్రభువా, ఒకసారి పన్నోడికి శత్రువుని చూడకుండా నిన్ను చూచే కన్నులు ఒకసారి తెరిచే ప్రభు అని ప్రార్థన చేశాడు. చూడండి 16వ వచనం చూడండి. అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటి ప్రార్థనలు చేయాలా. మనకు భయపెట్టే కొన్ని పరిస్థితులు చెప్పేవాళ్ళకి, ప్రభువా ఒకసారి కన్నులు తెరువు ప్రభువా అనాల. ఎందుకంటే ఆత్మీయంగా భయపడిపోతుంటాడు. ఆత్మీయ సేవ పరిచర్యల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. ఒకసారి ఇతని కళ్ళు తెరువు ప్రభువా అన్నాడు. ఇప్పుడు చదవండి. దేవుడు అతని కళ్ళను తెరవజేసెను గనుక వాడు ఎలీసా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేతను నిండి యుండుట చూచాను. ఇక్కడ రథములు ఉంది. దేవుడు ఏం పెట్టాడట? ఈ రథములు చెక్కు చెదరకుండా అగ్ని రథములను పెట్టాడు. చూసారా? గాడ్స్ ప్రొటెక్షన్ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈనాడు ఇక్కడికి వస్తున్న మన జీవితాల్లో కూడా మామూలుగా ఏదో టైంపాస్కి ఏదో అవకాశం దొరికింది కదా అని మనం వచ్చేలేదు. మన తమ్ముడు హిందీ పండిట్ టీచరు రమేష్ తమ్ముడు ఎంత కష్టకాలంలో ఆయన వస్తాడు తెలుసా? తన చుట్టూ అన్ని ఆటంకాలే. తమ్ముడు టీ తాగుదాం రా తమ్ముడు అంటే వాటర్ క్యాన్ పట్టుకొని భయంతో వాటర్ తేయడానికి వెళ్తున్నానని సహవాసం దగ్గరికి వచ్చి కాసేపు ఉండి, అన్న పరిస్థితులు మళ్ళీ తారుమారయ్యే ప్రమాదం ఉందని మాతో మాట్లాడి వెళ్ళిన పరిస్థితులు. దేవుని బిడ్డలు ఎలాంటి పరిస్థితుల మధ్య దేవుని దగ్గర దేవుని సేవ చేస్తున్నారో, దేవుని ఆశ్రయిస్తున్నారో దేవుడు చెప్తున్నాడండి. ఇదిగో నా కుమారుడా, యెహోవా నీవే నాకు ఆశ్రయమని నువ్వు అనుకున్నావే, మహోన్నతుడైన నీ దేవుని నివాస స్థలముగా చేసుకొని నువ్వు అనుకుంటున్నావే. ఎలాంటి పరిస్థితులు తెలుసా? నీ చుట్టూ తెగుళ్ళు ఉన్నాయి, నీ చుట్టూ వేటకాని యొక్క ఉరి ఉంది, నీ చుట్టూ రాత్రి కలుగు భయములు ఉన్నాయి, మధ్యాహ్నము పాడు చేసే రోగములు ఉన్నాయి. ఇన్నింటి మధ్యన నువ్వు నన్ను ఆశ్రయిస్తున్నావు. దేవుడు ఎంత సరదా అయిపోతున్నాడు తెలుసా? అలాంటి వ్యక్తికి దేవుడు ఆదరించే మాటలు చూడండి. ఇప్పుడు ఎందుకు మనం దేవుని ఆరాధన చేయాలంటే, మన కష్ట పరిస్థితులు, మనం ఎలాంటి సందర్భంలో ప్రభు దగ్గరికి వస్తున్నామో, ఈ లోకంలో ఎవరు మనల్ని గమనించకపోయినా మన దేవుడు మనల్ని చూస్తున్నాడు. నేను ఇశ్రాయేలు యొక్క బాధను నేను చూచి తిని అంటాడు. యోసేపు యొక్క బాధను దేవుడు చూచాడు. దానియేలు యొక్క బాధను దేవుడు చూస్తున్నాడు. యాకోబు యొక్క బాధను దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మనం కూర్చున్న మన మన్మధరావు ఉన్నారు, రాత్రంతా నైట్ డ్యూటీ చేసి
ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో నిద్ర అలాగొచ్చేస్తుంటుంది. దేవుని సన్నిధిలో ఒక క్షణం గడపాలని. అకుల అన్న పాడేరు నుండి ఎలాగైనా రాత్రి ప్రభు నీ సన్నిధికి నేను వచ్చేయాలి ప్రభు అంటూ బస్సులు లేవు. ఆయనకి పెట్రోల్ పోసి కొంత దూరం అక్కడికి 2 వీలర్లో వెళ్ళి అక్కడ ఎవరో ఒకరు అన్నం పెడితే ఆ అన్నం తిని ఎట్టోగట్ట రాత్రి 11 గంటలకి చేరి ఉదయాన్నే వచ్చి నీ సన్నిధికి వచ్చి నేను చూడాలి ప్రభు. గాడ్ నోస్ యువర్ సఫరింగ్స్. నన్ను ఎంత ఆదరించాడు తెలుసా? భక్తుడు దేవుని ఆశ్రయముగా చేసుకున్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరు నేను చెప్పడానికి లేదు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి వారి జీవితాల్లో, దేవుని ఆశ్రయించే ప్రతి వారి జీవితాల్లో ఈ అనుభవాలు ఉన్నాయి. ఒక్కొక్కరిని మీరు చూడండి. గాడ్ నోస్ అవర్ పెయిన్, గాడ్ నోస్ అవర్ సఫరింగ్స్. ఇక్కడ దైవజనుడి చుట్టూ తెగుళ్ళు ఉన్నాయి, భయము పుట్టించే రోగాలు ఉన్నాయి, ఎగిరే బాణాలు ఉన్నాయి. సడన్గా వచ్చి కొట్టేది కాదు, ఎగురుతూ ఉంటే ఆ బాణాన్ని చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది? ఎంత భయం వస్తుంటుంది చెప్పండి. మన వైపే ఆ బాణం వస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒకవైపు వలం ఉన్నాయి. ఇన్ని పరిస్థితుల మధ్య ప్రభువా, ఈరోజు కూడా సమాజం అలాగే ఉంది. దేవుని బిడ్డల, దేవుని బిడ్డల్ని, సేవకులను, మందిరాలని భయకంపితులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు అన్న మాటలు చూడండి, నన్ను ఆదరించాయి. చూడండి 91వ కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం. దేవుడు అంటాడు, దేవుడు ఎలాంటి వాడు తెలుసా? 3వ వచనంలో అంటాడు, ఓ భక్తుడా, దైవజనుడా, విశ్వాసి, నిన్ను విడిపించువాడు, నిన్ను రక్షించువాడు, నీకు ఆశ్రయము కలిగేవాడు ఆయన, నీకు సత్యము కేడమును డాలునై ఉన్న దేవుడు. 7వ వచనంలో ఉంటుంది, ఒక పక్కపు చూస్తే 1000 మంది, మరొక వైపు చూస్తే 10,000 మంది. ఇలాంటి అపాయములు కలుగజేసే మనుషుల మధ్య దైవజనుడు బ్రతుకుతున్నాడు. ఈరోజు మనం కూడా బ్రతుకుతున్నాం దేవుని బిడ్డలారా. అంటాడు, దేవుడు ఏమంటాడంటే, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. చాలామంది దెబ్బకి భయపడిపోయి ఈ వచనాలు ఎక్కడ పడితే అక్కడ కొనేసి, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదని ఏకమ స్టిక్కర్లే అంటిపారేశారు. ఎందుకు రా బాబు నాయన, లేచిన వెంటనే ఈ వాక్యమే, లేచిన నీ గుడారమునకు ఏ అపాయము, ఏ తెగులు సమీపించదు. మనం ఎందుకు ఆరాధన చేయాలి తెలుసా? ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనల్ని ఆదరించేవాడు మన దేవుడు. అందుకే మనం దేవుని ఆరాధన చేయాలి. ఒకటి, మనం దేవుని కొరకు తీసుకున్న తీర్మానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు, అందుకే మనం ఆరాధన చేయాలి. 2, ఎలాంటి పరిస్థితుల మధ్య మన చుట్టూ ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయో అవన్నీ చూసి గమనించి దేవుడు దినదినము ఆదరించే మాటలు, దినదినము ఆదరించే మాటలు, దినదినము ఆదరించే మాటలు. ఎన్ని మాటలు! విడిపిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడు, మనల్ని స్వస్థపరుస్తున్నాడు కదా. ఏ తెగులు మన గుడారాలు సమీపించకుండా కాపాడుతున్న దేవుడు. ఎంత ఆదరణకరమైన మంచి ఇలాంటి ఉపదేశం ఎవరు ఇస్తారండి? దేవుడు ఈ వాక్యం చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి తెలుసా? సురేంద్ర పాల్, నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు, ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు, దయనీయమైన పరిస్థితులు ఎదురైనప్పుడు లోకమైతే ఏమంటాడంటే, వీడు శాపగ్రస్తుడు అని హేళన చేసేవారు ఉన్నారు. తెగులు సమీపించినప్పుడు, భయాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులు ఏమంటారు తెలుసా? వీడు చేసే పనులను బట్టి ఇవన్నీ వచ్చాయంటుంటారు. దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఇదిగో 3 నుండి 13 వచనాల వరకు నేను కొన్ని మాటలు అన్నానే, ఇలాంటి మాటలు నువ్వు పలుకుతే ఆ విశ్వాసికి ఎంత బలం. పర్లేదన్నా, దేవుడు కాపాడుతాడన్నా, దేవుడు విడిపిస్తాడన్నా, దేవుడు నిన్ను ఆదుకుంటాడన్నా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఈ మాటలు నువ్వు ఈ పరిచర్య చేయాలి సురేంద్రపాల్ అన్నాడు. చేద్దామా? హోరేబు సంఘంలో కామెంట్ చేసేవి వద్దు, మనకి ఒకరిని డిగ్రేడ్ చేసేవి వద్దు, మనమే తెగుల్లాగా మారిపోవద్దు, మనమే బాణాల్లాగా మారిపోవద్దు, మనమే భయాలు పుట్టించేవారు కావద్దు. నిన్ను చూచినప్పుడు దేవుని మాటతో
ఆదరించే పరిచర్య. దేవుడు మనకు మాదిరి. భయాల మధ్య దయనీయమైన పరిస్థితుల్లో దేవుణ్ణి హత్తుకొని జీవిస్తూ ఉంటే దేవుడు ఆదరించినట్లుగా నువ్వు ఆదరించగలగాలి. దేవుడు ఎంత సంతోషిస్తాడు తెలుసా? దేవుడు ఎంత మహిమ పొందుతాడు తెలుసా? అంత మాత్రమే కాదు, చివరిగా తన క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు. నంబర్ 1 తన తీర్మానం గురించి చెప్పాడు. నంబర్ 2 తన ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని కొరకు ఆయన తీసుకున్న తీర్మానం గురించి, తన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి చెప్తున్నాడు. తన ప్రమాణము, తన చుట్టూనున్న పరిస్థితులు, ఇప్పుడు తన యొక్క ఆత్మీయ జీవితం, అతని యొక్క ఆత్మీయ జీవితం గురించి చెప్తున్నాడు. ఏమంటాడు తెలుసా? అతను ఎలాంటి వాడట చూడండి. నంబర్ 1 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. కష్టాలు చూస్తే విపరీతం ఉందండి. కష్టాలు చూస్తే విపరీతం ఉందండి. 3వ వచనం నుండి 13వ వచనం వరకు సింహములు, నాగుపాములు, కొదమ సింహములు, భుజంగములు, కట్ల పాము లాంటివి తొక్కి పారేస్తున్నాడు తప్ప భయపడట్లేదు ఇతను. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు అతను ఆత్మీయ సామర్థ్యం ఎలాంటిదంటే, నంబర్ 1 అతను ఎలాంటి వాడట? దేవుని ఆశ్రయించే ఈ బిడ్డ దేవుని ప్రేమించేవాడు. కష్టాలు వస్తున్నాయా రాని, నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. తెగుళ్ళు వస్తున్నాయా రాని, నేను దేవుని ప్రేమించేవాడు అంటున్నాడు. భయాలు కలుగుతున్నాయా కానీ దేవుని ప్రేమించే బిడ్డగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, అతడు నన్ను ప్రేమించుతున్నాడు. ఈరోజు దేవుని ఆరాధించే మన జీవితాల్లో దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారు? త్వరగా ఒక్కసారి చూడండి, జస్ట్ వచనాలు చదివండి. 14వ అధ్యాయం 21వ వచనం. అంటే ప్రేమించేవాడే ఎవడట? నా ఆజ్ఞలను గైకొనువాడు, అంగీకరించువాడే. దేవుని ఆజ్ఞలు గైకొనువాడు ఎవడట? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏ ఆజ్ఞను బట్టి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో మనల్ని మనమే, ప్రభువా ఫలానా ఆజ్ఞను బట్టి నీ మాటను, ఇదిగో ఈ మాట నేను గైకొని నేను ప్రేమిస్తున్నానని చెప్పగలిగితే దేవుడు సంతోషిస్తాడు. ఆరాధించే ఆరాధికునిలో ఏ మాట, ఇదిగో ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉందా? మన జీవితాల్లో దేవుని వాక్య ప్రమాణాలు ఉండాలా. ఈ దైవజనుడికి ఉంది. దేవుడే చెప్తున్నాడు, కష్టాలు బాధలు అన్నీ ఉన్నాయి, తెగుళ్ళు రోగములు రాత్రి పగలు అనక ఉంది, అయితే అతడు నన్ను ప్రేమించేవాడు. దేవునికి ఎంత మహిమ, దేవునికి ఎంత మహిమ. దేవుని ప్రేమించే బిడ్డలు ఈనాడు సంఘాల్లో అవసరం. ఎలాంటోడు అంటే దేవుని ప్రేమిస్తాడటే, దేవుని ఆజ్ఞలు గైకొనువాడు. అందుకే దేవుని ఆజ్ఞలు ఎక్కువగా ఇక్కడ నేర్పించబడుతుంది. దేవుని వాక్యం ఎక్కువగా ఎందుకు నేర్పిస్తున్నామంటే, నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా మారిపోవాలి. దేవుని ప్రేమించే వ్యక్తి ఎలా ఉంటాడంటే, నంబర్ 2 మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. మొదటి యోహాను పత్రిక 4:21లో ఏమని ఉందంటే, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని ప్రేమించేవాడు. సింపుల్. ఒకటి ఆజ్ఞను గైకొనేవాడు, రెండోది సహోదరుని ప్రేమించేవాడు. తిట్టేవాడు కాడు, ద్వేషించేవాడు కాడు. ఒక అన్న గురించి మరొకడు చెప్పాలంటే ఎన్నైనా చెప్పవచ్చు. బట్ మన జీవితాల్లో నువ్వు దేవుని ప్రేమిస్తావో, మేము దేవుని ప్రేమిస్తాం మనుషుల్ని నో అని చెప్పేవాళ్ళు. దేవుడు అంటాడు, దేవుని ప్రేమించినోడు ఎవడంటే, నీ అక్కను నువ్వు ప్రేమించాలా, నీ అన్నను నువ్వు ప్రేమించాలా, నీ సేవకుని నువ్వు ప్రేమించాలి, నీ సంఘాన్ని నువ్వు ప్రేమించాలా. నంబర్ 3 దేవుని ప్రేమించేవాడు ఎవడంటే, చూడండి యోహాను సువార్త 21లో రాయబడి ఉంటుంది. 15, 16, 17, 18లో సీమోను పేతురు, యోహాను కుమారుడైన సిమోను నీవు నన్ను, ఇక్కడేమని ఉందంటే వీరికంటే అని ఉంది, ఇంగ్లీష్లో వీటికంటే అని ఉంది. వీటికంటే అంటే నీ వృత్తి కన్నా, నీ కలిగిన వాటన్నిటికన్నా, నీ ప్రొఫెషన్ కన్నా దేవుని ప్రేమిస్తున్నావా అంటే దేవుడు అంటాడు, పేతురు ఏమంటాడంటే, నీకే తెలుసు ప్రభువా. ఈ డైలాగులు చాలామంది, ప్రభువా చాలామంది ప్రార్థన, ప్రభువా నేను ఎలా ప్రేమిస్తున్నాను నీకు తెలుసు ప్రభు అంటే, అవన్నీ ఆపురా, నా గొర్రెల్ని మేపు అన్నాడు. ఒకటే మాట ఏంటంట, అందుకే మనం గొర్రెల్ని మేపాల. దేవుడు నీకు ఇచ్చిన కృప చొప్పున
ఈరోజు మన అందరికీ మేపడానికి దేవుడు మధుబాబాన్ని టచ్ చేశాడు. అదిరిపోయిన బిర్యానీ తయారు చేశారు. మీరు ఇది అయిన తర్వాత మీరు తిని ఆ కుటుంబం గురించి ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించండి. దీస్ ఆర్ ఆల్ బిబ్లికల్ గైడ్ లైన్స్. మేపు అన్నాడు. నీకు తెలుసు, ఆ మాట చదివేస్తారా? నీవే ఎరుగుదువు అంటే దేవుడు ఏమంటాడు? అవును నేను ఎరుగుతును అంటాడా? నో. చదవమ్మా. అదే ఎవరో పిల్లలు ఉన్నారా, పిల్లల్ని మేపురా అన్నాడు దేవుడు. తర్వాత మళ్ళీ ఏమంటాడు? సిమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే మళ్ళీ అదే డైలాగ్. ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అన్న సంగతి నీకు తెలుసు ప్రభువా. చాలామంది ప్రార్థనలో ప్రభువా మేమేం తప్పు చేసామో, మేమేం చేసామో నీకు తెలుసు ప్రభు. అవన్నీ వేస్ట్, ఈ డైలాగులన్నీ వేస్ట్. అక్కడ ఏమన్నాడు తెలుసా? ఎవరో పిల్లల్ని మేపు అన్నాడు. ఇప్పుడు ముదుర్లు ఉన్నారు, వాళ్ళని కాయరా అన్నాడు. ఈ కాసే వాళ్ళకి మేపాల్సిన అవసరం లే. వీళ్ళు ముదుర్లు, వీళ్ళు ఇటు అటు చెదిరిపోతారు, వీళ్ళు కొద్దిగా జాగ్రత్త. వాళ్ళు తినేస్తారు. నువ్వు వాక్యం చెప్పని అవసరం లే, నువ్వు వాక్యం నువ్వు బోధించాల్సిన అవసరం లే. వీళ్ళేటట వీళ్ళకి ఇటు దొరికితే ఇటు జంప్ అయిపోతాడు, అటు దొరికితే ఆ గొర్రె అటు జంప్ అయిపోద్ది. దానికి నువ్వు మేపాల్సిన అవసరం లే. కాయాల సేవకుడు అనేవాడు, ఒక విశ్వాసి అనేవాడు, నీతో సహవాసం చేసేవాడు కొన్నిసార్లు నీ మాటలు అంగీకరించినట్టే ఉంటాడు. మన పిల్లలు చూడండి, చిన్నప్పుడు అమ్మ 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 అంటాడు. కొద్దిగా 4 అడుగులు అతనికి బలం వచ్చినప్పుడు అమ్మలే అయ్యలే, నేను వెళ్ళి తినేసి వస్తాను. ఏం నువ్వు చెప్తే నేను వెళ్ళి తినాలా? అన్నీ నీకు చెప్పాలా? నేను ఎక్కడికి వెళ్తున్నాను? నాకంటూ స్వాతంత్రం లేదా? ఇవన్నీ ఆయన ఏం చేయాలట ఇప్పుడు? కాయాలి, పిల్లల్ని కాయాలి. మూడోది అంటాడు, మూడోది కూడా సీమోను అంటే దేవుని ప్రేమించే విషయంలో మనిషి విసిగిపోయినట్టుగా ఎందుకు దేవుడు అడుగుతున్నాడు అంటే, దేవుని అంతగా మనం ప్రేమించే బిడ్డలుగా మారిపోవాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. ఈరోజు నీ జీవితంలో దేవుని ఆజ్ఞలు గైకొంటే దేవుని ప్రేమించే బిడ్డగా మారిపోతావు. నీ తోటి వారిని, నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించేవాడుగా నువ్వు మారిపోతావు. నీ సహవాసంలో ఉన్న బిడ్డలకి ఏదో ఒక మాట ద్వారా నువ్వు మేపితే, నువ్వు ఆహారం పెట్టగలిగితే, నీళ్ళు ఇస్తావో, ఆహారం ఇస్తావో, బట్టలు ఇస్తావో. నిన్నే చెప్పాను, వాళ్ళందరూ దేవుని దృష్టిలో ఎలాంటి వారట? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటాడు. ఎంత గొప్ప బ్లెస్సింగ్. మన జీవితాల్లో మనం నేర్చుకుందాం దేవుని బిడ్డలారా. మేపుతావా? ఒకవేళ నువ్వు సామర్థ్యం కలిగినోడైతే, ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడు ఉన్నాడు, ఒరే నువ్వు కాయరా అంటే కాయగలడా? అతను కొద్దిగా బలం ఉన్నోడు కాస్త మేపగలడా? చేయలేడు. కానీ బలం ఉన్నోడు ఏం చేయాలి తెలుసా? మేపాల. మేపే కృప దేవుడు నీకు ఇచ్చాడా? మేపు. కాసే కృప ఇచ్చాడా? వాటిని కాయ. అతడు నన్ను ప్రేమించున్నాడు. రెండోది అంటాడు, అతడు నా నామము ఎరిగిన వాడు. రెండో మాట ఎలాంటోడట ఈ దైవజనుడు? నామం అని ఎరుగుట అంటే యేసునామం నాకు తెలుసు అని చెప్పడమా? అతను నాకు తెలుసు అంటుంటాం అప్పుడప్పుడు. అతను నాకు తెలుసు అంటే ఏంటి దాని అర్థము? పేరు తెలుసు అంటే సరిపోదు. పేరు తెలిస్తే అయిపోద్దా? అతడు నా నామమును ఎరిగినవాడు. ఏ నామం తెలుసు? దేవుని నామం ఏది తెలుసు మీకు? ఈ నామం తెలియక భక్తుడు, ప్రభువా నీ పేరేం పేరు అని మోసే అడిగాడు. నీకు పేరు చెప్పండి రా అన్నాడు దేవుడు. యాకోబు అడిగాడు, ప్రభువా నీ పేరేం పేరు అని, నేను నీకు పేరు చెప్పండి రా అన్నాడు. నేను ఉన్నవాడిని అనువాడిని అని చెప్పారా అన్నాడు దేవుడు. ఈయనకి ప్రభువా నీ పేరేమి అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను వెళ్ళిపోరా అన్నాడు. ఈరోజు నీకు నాకేమన్నాడు తెలుసా? నా పేరు యేసు ప్రభు అన్నాడు. ఎంత కృప పొందినవాడు. ఏముంది వాళ్ళు? మనకున్న ఆత్మీయత ఏముంది చెప్పండి? మోసే కన్నా మనం గొప్పవాళ్ళమా? యాకోబు కన్నా గొప్పవాళ్ళమా? కృప పొందిన మన జీవితాల్లో దేవుడు పరిశుద్ధుడని తెలుసా? దేవుడు నీతివంతుడని తెలుసా? దేవుడు భయంకరుడు, పాపం విషయంలో భయంకరుడని తెలుసా? దేవుడు తీర్పు తీర్చే జడ్జి అని తెలుసా? దేవుడు సర్వాధికారి అని తెలుసా? సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఎల్ షద్దాయ్ అని తెలుసా? అతడు నా నామమును ఎరిగినవాడు. అందుకే అతను అంటాడు చూడండి, యేసు ప్రభు అక్కడ దేవుడు ఏమంటాడంటే,
అతన్ని నేను ఘనపరిచేదను అన్నాడు. దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు చెప్పండి? దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు? నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరిచేదను అన్నాడు. అంటే ఈ దైవజనుడు ఎలాంటి వాడట? దేవుని ఘనపరిచేవాడు, దేవుని ఆరాధన చేసేవాడు. చుట్టూ కష్టాలే, చుట్టూ బాధలే, చుట్టూ తెగుళ్ళు, చుట్టూ పాడు చేసే రోగాలు. ఈ దినాల్లో చూడండి, చాలామంది దేవుని బిడ్డలు, చాలామంది దైవ సేవకులు ఇలాంటి కష్టాల మధ్య దేవుని ఘనపరుస్తున్నారు. వాళ్ళ గురించి దేవుడిచ్చే సాక్ష్యం, అతడు నన్ను ఎరిగినవాడు, అతడు నన్ను ఎరిగినవాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో దేవుని ఎరగగలిగిన అనుభవం ఉందా? చాలామందికి తెలియదు దేవుని బిడ్డలారా. దేవుని ఎరుగని స్థితిలో మందిరాల్లో ఈరోజు చాలా బాధపడి ఏడ్చాను. ప్రభువా, ఈ దినం పరిశుద్ధమైన దినం. ప్రభు దినమందు యోహాను ఎలాగున్నాడు తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు నువ్వు ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. నీకు ఒక మాదిరి దేవుడు పెట్టాడు. ఒక దైవజనుడు ఒకడు ఉన్నాడు. ఈయన ఎలాగున్నాడట? పద్మస్ దీపంలో ఉన్నాడు. చుట్టూ 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 ఇంకా ఏ మనుషులు లేరు. చాలా ఎండ తీవ్రంగా ఉంటుంది. మడమడలాడి దాహానికి చచ్చిపోవాలంతే, నీరు కూడా లేదు. అలాంటి ద్వీపంలో ఆయన్ని వేస్తే అక్కడ ఏ వశంలో ఉన్నాడట? ఏసీ రూమ్లో కూర్చొని కూడా మనం దేవుని వశంలో లేకపోతే, ప్రభు దినంలో నువ్వు ఎలా ఉండాలో దేవుడు రాశాడు. యోహాను ప్రభు దినమందు ఆత్మవశుడై, దేవుడు అన్నాడు, సురేంద్రపాల్ ఈరోజు నువ్వు ఏ వశంలో ఉన్నావు? లోకం వశంలా? ఏ వశంలో ఉన్నా? మన గురించి దేవుడు రాయగలిగితే తన జీవగ్రంథమందు, ప్రభు దినమందు నా బిడ్డ నా వశంలోనే ఉంటాడు, లోకం యొక్క వశంలో లేదు. ఈనాడు చాలామంది లోకం యొక్క కంట్రోల్లో అక్కడక్కడ తిరుగుతున్నారు అంతే. ప్రభు దినమందు యోహాను ఆత్మవశుడుగా ఉన్నాడు. అందుకే పరలోక రాజ్యపు మర్మములు తెలియజేశాడండి. దేవుని ఆత్మవశములో ఉంటే గాడ్ విల్ టాక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు జరగబోయే సంగతులు నీకు తెలియజేస్తాడు. దేవుడు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెను చూపిస్తాడు. దేవుడు ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో ఆయన నీకు తెలియజేస్తాడు. ఈయన ఎలాంటి వాడు తెలుసా? ప్రభుని ఎరిగిన అనుభవం. ఈరోజు ఆరాధించే మన జీవితంలో నంబర్ 1, తన జీవితంలో కష్టాల మధ్య దేవుని నేను నిన్ను నమ్ముకున్నాను, నీవే నాకు ఆశ్రయమని నమ్ముకొని ఉన్నానని అన్నాడు. ఆ మాట దేవుని యొక్క గుండెల్లోనికి వెళ్ళి దేవుని హృదయంలో నుండి తన నోటి ద్వారా 9వ వచనంలో నుండి దేవుడు పలుకుతున్నాడు, నీవు అనుకున్నావు నా బిడ్డ నా గురించి. ఎలాంటి పరిస్థితులు తెలుసా? నీ చుట్టూ అనుకూలం లేదు, దేవుడే చెప్పాడు లిస్ట్. నంబర్ 3, ఈయన ఎలాంటి వాడో లోకానికి దేవుడు చెప్తున్నాడు. నంబర్ 1, అతను ప్రేమించేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు కాడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవాడు కాదు. నంబర్ 2, నా నామమును ఎరిగినవాడు. ఈ లోకంలో చాలామందికి ఈ లోకం గురించి తెలుసు, దేవుని గురించి తెలియదు. లోకం గురించి తెలుసు, లోకములో ఎన్నో రకాలైన టెక్నాలజీ గురించి తెలుసు, దేవుని గురించి తెలియదు. దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. నంబర్ 3 చెప్పండి. 1, దేవుని ప్రేమించే బిడ్డ, దేవుని నామమును ఎరిగే బిడ్డ. నంబర్ 3, ఆయనకు మొరపెట్టే బిడ్డ. ఇతను ఉందా? మొరపెట్టేది ఉందా? ప్రార్థన అనేసరికి జనాల్లో యు కౌంట్. ఎక్కడ మనుషులు ఎక్కువగా తగ్గిపోతారంటే ప్రార్థనలోనే. 100 మంది ఉన్నాడు, ప్రార్థన అనేసరికి 10 మందిలోనికి వచ్చేస్తున్నారు. ప్రార్థన చేసేవారిలో సమూయేలు ఒకడే కనిపించాడు దేవుడికి. మన జీవితంలో మొరపెట్టుట ఆశీర్వాదకరం. అందుకే దేవుని బిడ్డలారా, ప్రార్థనలో జాయిన్ అవ్వండి. ఎక్కడ వేరెవర్ యు ఆర్, మొరపెట్టుట అది మనకు ఆశీర్వాదం. అందుకే మనం దేవుని ఆరాధన చేయాలి. చూడండి, ఆ మాటలు చదివేసి మనం ఆరాధనలోనికి వెళ్ళిపోదాం త్వరగా. 91వ కీర్తన. ఆయన మనకు దాగు చోటు, ఆశ్రయస్థానము,
మనము ఆశ్రయించే స్థలంగా ఉన్న ఆ దేవుడు మన గురించి ఏమేమి అనుకుంటున్నాడో అని చెప్తూ కొన్ని మాటలు చెప్పాడు. చూడండి 15వ వచనంలోని, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదాను. ఉత్తరం ఇచ్చే దేవుడు, తోడై ఉండే దేవుడు, విడిపించే దేవుడు, గొప్ప చేసే దేవుడు, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు, రక్షణ చూపించే గొప్ప దేవుడు. ఆరాధన చేద్దామా? ప్రభువా, ఈ లోకములో నిన్ను ప్రేమించుట, ఈ లోకములో నిన్ను ఎరుగుట, ఈ లోకములో నీ నామమున మొరపెట్టుట లో ఉన్న ఎన్ని ఆశీర్వాదాలు తెలుసా? అలాంటి వారికి దేవుడు జవాబిస్తుంటాడు, తోడై ఉంటాడు, విడిపిస్తూ ఉంటాడు, గొప్ప చేస్తూ ఉంటాడు, దీర్ఘాయువు చేత డే బై డే హీ విల్ సాటిస్ఫై యువర్ డిజైర్స్. రక్షణను చూపిస్తాడు. అట్టి దేవుని ఒకరి తర్వాత ఒకరు త్వర త్వరగా మనం ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.